రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలు పెద్దలని తేడా లేకుండా వెంటాడి వేటారి మడి దాడులు చేస్తున్నాయి. తీవ్ర గాయాలతో ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ క్రమంలో కుక్కలను పట్టుకునేందుకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమీప గ్రామాల్లో వీధి కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో సుమారు 10,000 కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిరోజు 10 నుండి 15 వీధి కుక్కలను పట్టుకొని వాటికి వైద్యం అందిస్తున్నారు. మగ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఆపరేషన్ చేసిన తర్వాత 5 రోజుల వరకు పశు వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో అబ్జర్వేషన్లో ఉంచుతున్నారు. ఏవైనా ఇతర రోగాలు ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరినైనా కరిచి ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకు తగు వ్యాక్సిన్ ఇస్తున్నారు. వీధి కుక్కలను మళ్లీ పట్టుకున్న చోటే వదిలేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు కాంట్రాక్ట్ బాధ్యత అప్పజెప్పారు. ఒక్కో కుక్కను పట్టుకునేందుకు సుమారు 1,650 రూపాయలను చెల్లిస్తుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్.